వింగ్స్ ఇండియా 2026లో చాలా మనం ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, తెలియనివి చాలా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాం. దానిలో భాగంగా యాక్చువల్లీ ఒక సార్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం చూశాను. నిశాంత్ సార్ ఉన్నారు మనతో పాటు. యాక్చువల్లీ మనకి ఎయిర్లైన్స్లో మధ్యలో సీటింగ్ ఉంటుందని తెలుసు. ఫ్రంట్లో పైలట్ కొన్ని ఎక్విప్మెంట్తో హ్యాండిల్ చేస్తాడు, ఫ్లైట్ని ముందు తీసుకెళ్తాడు అని మాత్రమే తెలుసు. బట్ ఈ బ్యాక్ సైడ్ ఏముంటుంది అని చాలా విషయాలు తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. హలో నిశాంత్ సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక్కడ చూసిన ప్రతి విషయం తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఏమైనా చెప్తారా ఈ టైల్ ఆర్ ఏంటి ఇక్కడ ఉండేది అని? షూర్ మ్యామ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే టెయిల్ పోర్షన్ అంటారు. టెయిల్ పోర్షన్లో ఏంటి అంటే మామూలుగా మనకి కాక్పిట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షనింగ్స్కి, కాక్పిట్ అంటే ఫ్రంట్లో ఉంటుంది. ఫ్రంట్లో ఉండే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటే అనేవి బ్యాక్ సైడ్లో ఉంటాయి. దీన్ని సెకండరీ కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటారు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎస్. సో మామూలుగా ఇవి సెకండరీ కంట్రోలర్స్ ఏంటి అంటే రెడార్స్ అండ్ ఎలివేటర్స్. ఈ టైల్స్ ఉన్నాయి కదా, బేసికల్గా ఆ 2 వింగ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ టైల్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఓకే, ఈ టెయిల్ పర్షన్లో ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ ఏదైతే అవుతుందో రైట్ టర్న్ ఆర్ లెఫ్ట్ టర్న్ అనేది ఈ రెడార్ ద్వారా అవుతుంది. అంటే డైరెక్షన్స్ చూసుకోవడానికి పైలట్ కి ఫ్రంట్ వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట. వ్యూస్ కనపడదు. కంట్రోల్ ఏదైతే కంట్రోలింగ్ అవుతుందో ఆ కంట్రోలర్ జాయ్స్టిక్ కంట్రోలింగ్ బేస్ తోటి దీన్ని ట్విల్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్ టర్న్ అయితే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అయితే లెఫ్ట్ టర్న్, ఆపోజిట్ డైరెక్షన్లో. అండ్ ఈ కింద స్లాండ్ పొజిషన్లో ఉన్న ఏంటి అంటే ఈ వీటి ద్వారా మనకి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు బేసికల్గా మనం మధ్యలో అంతా సీటింగ్ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ అండర్లో ఎక్కడ పెడతారు బేసికల్గా బ్యాగేజింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? బేసికల్గా బ్యాగేజ్ అనేది అటు పక్కన మీకు కార్గో కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ బెల్లి కింది పార్ట్లో కంపార్ట్మెంట్ అంటే ఫుడ్ ఎలా స్టోర్ చేసుకుంటుందో బర్డ్, అలా ఈ కింద పార్ట్లో మేబీ కింద పార్ట్ అంతే కదా, లైక్ స్టమక్ లాంటిది, అక్కడ మన స్టోరేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కింది పార్ట్లో ఏంటి అంటే మనకి బ్యాగేజ్ అనేది స్టోర్ అవుతుంది, బ్యాగేజ్, కార్గో, ఎనీథింగ్. సో దీంట్లో కూడా ఏంటంటే ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్కి ఏంటంటే 5 కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో 5 కంపార్ట్మెంట్స్ ఎలాగా అంటే డివిజన్ చేస్తారు. ఒక కంపార్ట్మెంట్లో ఇంత 1 టర్న్, 2 టర్న్స్, 3 టర్న్స్. సో ఓవరాల్గా ఇది 5 టర్న్స్ వరకు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏ ఎయిర్లైన్స్, దాని కెపాసిటీ పీపుల్ ఎంత? ఈ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. దీని కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 120 వరకు ఉంటుంది. యా. సో థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విషయాలను ఈరోజు మీ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.